ఓం శాంతి. సత్యయుగంలో ఒకరోజు అనే ఎపిసోడ్ 1 ఇంకా అది పుట్టకముందు, అంటే సత్యయుగం రావడం ఖాయం. మన కర్తవ్యం పవిత్రంగా ఉండటం, యోగబలంతో సృష్టి పరివర్తనకు సహకరించటం. ఇప్పుడు నడుస్తున్నది ఒకవైపు తమో ప్రధాన కలియుగి ప్రపంచం, రకరకాల మనోవికారాలతో నిండి ఉంది. మరొక వైపు సంగమయుగి బ్రాహ్మణుల ద్వారా వైబ్రేషన్స్తో పరివర్తన. సత్యుగ అద్భుత ప్రపంచం, శాంతి, సుఖం, ఆనందం, స్నేహం, పవిత్రత, దైవీ స్వభావ సంస్కారాలతో. ఇంకా సత్యుగపు తొలి ఉదయం భూమిపై ప్రత్యక్షం కాలేదు. ఇంకా దేవతల మధుర నవ్వులు ఈ భూమిపై వినిపించలేదు. ఇంకా పుష్పవనాల్లో చిన్న శ్రీకృష్ణుని అడుగుల ముద్రలు పడలేదు. కానీ నిశ్శబ్దంగా ఒక మహత్తర పరివర్తన ప్రారంభమైంది. గుప్త రూపంలో ఈ ప్రపంచం తమో ప్రధానతతో అలసిపోయింది. గాలి తన కోమలత్వాన్ని కోల్పోయింది. నీరు తన స్వచ్ఛతను కోల్పోయింది. భూమి తన పవిత్రతను మర్చిపోయింది. మనుషుల మనస్సులోని అశాంతి, అశుద్ధత, అహంకారం ఇవన్నీ ప్రకృతిపై తమ ముద్ర వేశాయి. అప్పుడు పరంపిత శివ్ బాబా మధుర పిలుపు వినిపించింది. మధురమైన పిల్లలు, మీ అసలు దైవీ స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈ పాత ప్రపంచానికి బానిసలు కాదు, కొత్త ప్రపంచ నిర్మాతలు. కొన్ని ఆత్మల పిలుపుకు స్పందించాయి. వారు ప్రపంచాన్ని మార్చడానికి బయలుదేరలేదు, ముందు తమని తాము మార్చుకోవడం ప్రారంభించాయి. యోగ స్మృతిలో కూర్చున్న ఆ పవిత్ర ఆత్మలో కేవలం ప్రశాంతంగా మాత్రమే లేవు. వారు కాంతిమయులు, శక్తిమయులు, పవిత్రమయులు అవుతున్నారు. వారి అంతరంగం నుంచి నిశ్శబ్దంగా పవిత్ర శక్తి తరంగాలు వెలువడుతున్నాయి. ఆ తరంగాలు మెల్లగా గాలిని తాకుతున్నాయి, నీటిని తాకుతున్నాయి, భూమిని తాకుతున్నాయి, ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ పవిత్ర వైబ్రేషన్స్ నిశ్శబ్దంగా ఒక సందేశం ఇస్తున్నాయి. పవిత్రత తిరిగి వస్తుంది. ప్రకృతి స్పందించడం ప్రారంభించింది. తమో ప్రధానంగా భారంగా మారిన గాలి మళ్ళీ కోమలంగా మారుతుంది. కాలుష్యంతో మసకబారిన నీరు తన స్వచ్ఛతను తిరిగి పొందుతోంది. భూమి తన నిశ్శబ్ద పవిత్రతను మళ్ళీ గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే ప్రకృతి జడమైనదైనా చైతన్యమైన ఆత్మల స్పందనకు ప్రతిస్పందిస్తోంది. తమో ప్రధాన ఆత్మలు ప్రకృతిని తమో ప్రధానంగా మార్చినట్లే సతో ప్రధాన పవిత్ర ఆత్మలు ప్రకృతిని మళ్ళీ సతో ప్రధానంగా మారుస్తున్నాయి. ఇలా ఆత్మతో పాటు ప్రకృతి కూడా పరివర్తన చెందుతోంది. పవిత్రత గర్భంలో కొత్త ప్రపంచం రూపుదిద్దుకుంటుంది. ఈరోజు నిశ్శబ్ద సందేశం, నేను మారితే ప్రపంచం మారుతుంది. ఓం శాంతి.